ఈ వీడియోలో మనం అసలు వైల్డ్ కార్డ్స్ వస్తారా లేదా, ఎందుకు అసలు వైల్డ్ కార్డ్స్ రావడం లేదు, ఇంత డీలే ఎందుకు అవుతుంది? మీరే చెప్పారు కదా డెమాన్ పవర్ అండ్ రీతు అగ్రిమెంట్ సైన్ కూడా అయిపోయింది, కానీ ఇప్పుడు వాళ్ళు రావడం లేదు అంటే మీరు ఏదో తప్పు చెప్పారు, కావాలనే చెప్పారు, వ్యూస్ కోసం చెప్పారని కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తూనే ఉన్నారు. సో దానికోసం ఈరోజు నేను వీడియో చేయబోతున్నాను. సో గ్రాండ్ లాంచ్ 2.0 అంటే ఏంటి, సో అది ఏంటి అనే దాని గురించి ఈ వీడియో ఉండబోతుంది. ఎండ్లో మాత్రం దాంట్లో కంటెస్టెంట్స్ ఎవరు అనేది డ్యామ్ షూర్గా 100% షూర్గా కంటెస్టెంట్స్ నేమ్స్ చెప్పబోతున్నాను. సో ఎండ్ వరకు చూడండి, మీకు కంటెస్టెంట్స్ నేమ్ కావాలంటే మాత్రం. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ స్నేహ టెక్ 9. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఈరోజు మన వీడియో వచ్చేసరికి చెప్పాను కదా, సో ఫస్ట్ గ్రాండ్ లాంచ్ 2.0 గురించి మాట్లాడుకుందాం అండ్ వైల్డ్ కార్డ్స్ గురించి కూడా మాట్లాడుకుందామండి. వైల్డ్ కార్డ్స్ వస్తున్నారా రావట్లేదు అంటే ఖచ్చితంగా వస్తున్నారండి. ఎందుకనంటే ఆల్రెడీ మనం గ్రాండ్ లాంచ్ రోజు, ఫస్ట్ గ్రాండ్ లాంచ్ రోజు మనం చూసినట్లయితే కేవలం 4+4 జోడీలు, టీమ్ ఏ 4, టీమ్ బి 4, కేవలం 8 జోడీలు మాత్రమే ఎంట్రీ కావడం జరిగింది. అసలైన జోడీలు ఎంతమంది ఉండాలండి? 6+6, టీమ్ ఏలో 6 ఉండాలి, టీమ్ బిలో 6 ఉండాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే 4 మాత్రమే పెట్టారు. సో ఇంకా 4 జోడీలకు స్థానం ఉంది, ప్లస్ వైల్డ్ కార్డ్స్ కూడా ఉంటారు కాబట్టి ఒక 5 జోడీలకు ఛాన్స్ ఉంది అని చెప్పుకోవచ్చు మనం. సో 5 జోడీలకు ఛాన్స్ ఉన్నాక మరి ఎందుకు రానివ్వడం లేదు? అప్పుడే ఒక 10 మంది జోడీలు పంపించిన తర్వాత 2-3 ఒకవేళ వైల్డ్ కార్డ్స్లో పంపితే బాగుంటుంది కదా అని మనం అనుకున్నాం. కానీ వాళ్ళ వెనకాల ప్లాన్ ఏంటి అనే దాని గురించి చెప్పబోతున్నాను. సో బీబీ జోడీ సీజన్ 2 వాళ్ళైతే గ్రాండ్ లాంచ్ 2.0 పెట్టాలనుకుంటున్నారండి. సో గ్రాండ్ లాంచ్ 2.0 అంటే ఏంటి అంటే, మనం బిగ్ బాస్ 7లో 8లో 9లో చూసింది ఏంటంటే, ఫస్ట్ కొంతమంది కంటెస్టెంట్స్ని హౌస్లోకి పంపుతారు, వాళ్ళలో నామినేషన్స్ జరుగుతాయి, ఎలిమినేషన్స్ జరుగుతాయి. కొంతమంది ఎలిమినేషన్ జరిగాక సగం ఎలిమినేషన్స్ 4 to 5 ఎలిమినేషన్స్ జరిగాక గ్రాండ్ లాంచ్ 2.0 పెడతారు. గ్రాండ్ లాంచ్ 2.0 పెట్టి ఒక 6 to 7 మెంబర్స్ కంటెస్టెంట్స్ని లోపలికి పంపుతారు. 6 to 7 ఎందుకు పంపుతారంటే, బిగ్ బాస్లో 21 మెంబర్స్ కంటెస్టెంట్స్కి లిమిటేషన్ ఉంది కాబట్టి 6 to 7 పంపుతారు. కానీ ఇక్కడ లిమిటేషన్ ఎంత? 12 కంటెస్టెంట్స్ మాత్రమే. 12 జోడీస్ మాత్రమే ఇక్కడ లిమిట్. అప్ టు ద లిమిట్ 12 to 13 జోడీస్ మాత్రమే కాబట్టి 8 జోడీస్ వచ్చాయి. 4 to 5 జోడీస్ గ్రాండ్ లాంచ్ 2.0లో ఉంటున్నాయి. సో గ్రాండ్ లాంచ్ 2.0 పెట్టడానికి గల కారణం ఏంటి అంటే, టీఆర్పీ రేటింగ్స్ కోసం అండి. టీఆర్పీ రేటింగ్స్ కొంచెం బెటర్ అవుతాయి, ఎందుకంటే చూసిన జోడీసే చూడాలంటే అందరికీ కూడా కొంచెం ఇంట్రెస్ట్ రాదు. సో అట్లాంటి టైంలో గ్రాండ్ లాంచ్ 2.0 పెడితే ఏంటి అంటే కొత్త కంటెస్టెంట్స్ని చూసినట్టుగా అనిపిస్తుంది. ప్లస్ బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ని ఎక్కువగా తీసుకొస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఉండే క్రేజ్ అట్లాంటిది. ఇప్పుడు అంటే అలా ఉంది, వాళ్ళ క్రేజ్ కొంచెం హైప్ రేంజ్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఈ టైంలోనే వాళ్ళని తీసుకొస్తే గ్రాండ్ లాంచ్ 2.0 పెడితే ఏంటి అంటే, వాళ్ళు పెట్టాల్సిన ఖర్చు ఏం లేదండి, అదే టైమ్స్ ఉంటే అదే ఉంటుంది. కాకపోతే గ్రాండ్ లాంచ్ 2.0 అనే నేమ్ పెడితే 4 కంటెస్టెంట్స్ ఒకేసారి వచ్చినప్పుడు కొంచెం టీఆర్పీ రేటింగ్స్ అనేది హైలో ఉంటాయి, ప్లస్ హైప్ వస్తుంది, టీఆర్పీ రేటింగ్స్ కూడా బాగా వస్తాయి. సో మరి ఈ గ్రాండ్ లాంచ్ 2.0 ఎప్పుడు ఉంటుంది ఏంటి అని అంటే, మనం బిగ్ బాస్లో చూసినట్టుగానే కొన్ని ఎలిమినేషన్స్ అయితే కన్ఫామ్గా జరగాలి అండి. ఇక్కడ ఎలిమినేషన్ జరగాలంటే 2 వారాలకు ఒక్క ఎలిమినేషన్ మాత్రమే జరుగుతుంది కాబట్టి అలా మినిమం ఆఫ్ 2 ఎలిమినేషన్స్ చూసుకుంటే మనకు ఒక 1 month అన్న పడుతుంది గ్రాండ్ లాంచ్ 2.0 కావాలి అని అంటే. సో కాబట్టి దానికోసం వెయిట్ చేయక తప్పదు రండి. 1 month తర్వాతే గ్రాండ్ లాంచ్ 2.0 ఉండబోతుంది. 2 weeks అయిపోయాయి, బట్ మనకు ఎలిమినేషన్ అనేది జరగలేదండి. మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఉండదు అన్నట్టుగా మనకు టాక్, నో ఎలిమినేషన్ ఉంటుంది అన్నట్టుగా టాక్. సో అందుకనే నెక్స్ట్ మంత్ పెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి గ్రాండ్ లాంచ్ 2.0. సో దాంట్లో కంటెస్టెంట్స్ ఎవరు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది ఇప్పుడు కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ కంటెస్టెంట్ తనుజ అండ్ ఇమ్మాన్యుయల్ అండి. తనుజ ఇమ్మాన్యుయల్ని తీసుకోవడానికి గల కారణం ఏంటి అంటే, ఇమ్మాన్యుయల్ బాగా ఎంటర్టైన్ చేస్తాడు. ప్లస్ ఒకటి ఏంటి అంటే, ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది, గాయపడ్డ సింహం నుంచి గర్జన ఎక్కువ వస్తుంది అనేసి ఆ డైలాగ్ ఉంటుంది చూడండి. సో అక్కడ పాపం ఎంతో కొంత ఇమ్మాన్యుయల్ అనేది లాస్ అయ్యాడు కాబట్టి ఈ షోలో తను మళ్ళీ ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తే, అంటే బెటర్గా ఛాన్స్ ఇస్తే ఇంకా బాగా డ్యాన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి, బాగా ఎంటర్టైన్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బీబీ జోడీ అలా ఆలోచించి తనుజ ఏంటి అంటే చాలా గ్లామర్గా ఉంటుంది. కాంట్రవర్సీ ఉన్న టాపిక్ ఇప్పుడు ఏంటి అంటే, తనుజ గెలవాల్సింది కళ్యాణ్ కాదు, కళ్యాణ్ గెలవాల్సింది తనుజ కాదు, కళ్యాణ్ వర్సెస్ తనుజ, తనుజ వర్సెస్ కళ్యాణ్, కళ్యాణ్ వర్సెస్ తనుజ, ఇలాగే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు తనుజని తీసుకొస్తే కొంచెం ఎంతో కొంత మొన్ననే జరిగింది కాబట్టి సీజన్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీళ్ళ కప్పులని నాకు అనిపిస్తుంది. ఇమ్మాన్యుయల్ అండ్ తనుజ సూపర్. నాకు అందరూ తనుజ అండ్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది కదంటే, తనుజ కళ్యాణ్ వస్తే అంతగా బాగుంటుందండి. ఎందుకోనంటే
వాళ్ళు ఇద్దరు చూడడానికి బాగానే ఉంటారు కానీ వాళ్ళు అంటే కంటెంట్ విషయంలో అంత కొంచెం తక్కువగా ఇచ్చే అవకాశాలు, ఎందుకంటే అంత ఫ్రీగా ఉండరు. బట్ ఇమాన్యుయల్ తన మీద జోకులు వేయడానికి ఉంటుంది. మీరు ప్రీవియస్లో మా బిగ్ బాస్లో చూసుకుంటే ఫీలింగ్స్ వస్తున్నాయి అనేసి కొన్ని డైలాగ్స్ చాలా చాలా క్యూట్గా అనిపిస్తాయి. సో అలా వాళ్ళిద్దరి కాంబినేషన్ బాగుంటుంది అన్నట్టుగా మనకు టాక్. సో వాళ్ళిద్దరిని అప్రోచ్ అయినట్టుగా తెలుస్తుంది. సో వాళ్ళిద్దరూ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ఇక వాళ్ళ విషయంలో ఉంది. బట్ మోస్ట్లీ ఇమాన్యుయల్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ కళ్యాణ్ అండ్ ఆయిషా జోడీ రాబోతుందండి. కళ్యాణ్ అండ్ ఆయిషాని తీసుకోవడానికి గల కారణం ఏంటి అంటే కొంచెం గ్లామర్గా ఉంటుంది, బాగుంటుంది, అమ్మాయి బాగా డ్యాన్స్ చేస్తుంది. అండ్ కళ్యాణ్కి ఏంటి అంటే కళ్యాణ్ ఇప్పుడు హాట్ టాపిక్గా ఉన్నాడు. ఎక్కడ చూడు కళ్యాణ్ విన్నర్ కాకపోవాల్సింది అని కొంతమంది అంటారు. విన్నర్ సైనికుడు అని కొంతమంది అంటారు. కొంతమంది అందరూ కూడా కొంచెం కళ్యాణ్ మీద ఇప్పుడు ఏదో నెగిటివ్ ఆర్ పాజిటివ్ అందరి మైండ్లో కూడా ఇంకా కళ్యాణ్ అలాగే ఉన్నాడు కాబట్టి, ఇంకా ఉంటాడు కాబట్టి కళ్యాణ్ని తీసుకొస్తే ఇంకా షోకి కొంచెం టీఆర్పీ రేటింగ్స్ పెరుగుతాయి. ప్లస్ గ్రాండ్ లాంచ్ 2.0 అంటే ఒక విన్నర్ ఉండాల్సిందే. ప్లస్ విన్నర్ వర్సెస్ విన్నర్ ఉండబోతుంది. గ్రాండ్ లాంచ్ 2.0లో అసలైంది ఇది. మీరు అందరూ అనుకున్నట్లుగా అసలు ఊహించని 5 స్టార్మ్స్ రాబోతున్నారండి. సో ఎందుకు అనంటే నార్మల్గా అందరినీ వైల్డ్ కార్డ్స్ తీసుకొస్తారు ప్రతిసారి, కానీ ఇక్కడ చూసినట్లయితే ఒక రన్నర్ ఉంది, తనుజ, ఒక విన్నర్ ఉన్నాడు, కళ్యాణ్ అండ్ ఇంకో విన్నర్ కూడా ఉండబోతున్నాడు అండి. అది లాస్ట్లో నేను రివీల్ చేస్తాను. ఇంకో విన్నర్ ఎవరు, సీజన్స్ మొత్తంలో ఒక విన్నర్ కూడా తీసుకొస్తున్నారు. అండ్ నెక్స్ట్ వీళ్ళైతే 100% కన్ఫర్మ్ అండి. డెమాన్ అండ్ రీతు వీళ్ళిద్దరు వస్తే ఏంటంటే కొంచెం టీఆర్పీ రేటింగ్స్ ఆఫ్ కోర్స్ హైలోనే ఉంటాయి. బాగా కంటెంట్ ఇస్తారు, బాగా డ్యాన్స్ ఇస్తారు. సూపర్ జోడీ అంటే చాలామంది కూడా నా కామెంట్ బాక్స్లో కళ్యాణ్ తనుజ కంటే కూడా డెమాన్ పవన్ రీతు గురించి కూడా చాలా ఎక్కువగా కామెంట్స్ వస్తున్నాయి. సో డెఫినెట్లీ వీళ్ళిద్దరు వస్తున్నట్టుగా టాక్. గ్రాండ్ లాంచ్ 2.0లో వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కూడా సూపర్గా ఉండబోతుంది అన్నట్టుగా మనకు టాక్. సో వీళ్ళ కోసం నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. నెక్స్ట్ లాస్ట్లో యష్మి అండ్ నిఖిల్ రాబోతున్నారు. నేను చెప్పాను కదా అసలైనది ఏంటి అంటే ఈ నలుగురు జోడీలో చూసుకోండి. తనుజ ఏమో ఒక రన్నర్, కళ్యాణ్ ఏమో ఒక విన్నర్, డెమాన్ పవన్ ఏమో ఒక టాప్ 3 పొజిషన్ కంటెస్టెంట్, నిఖిల్ ఏమో ఒక విన్నర్. మళ్ళీ విన్నర్ వర్సెస్ విన్నర్ ఉంటుంది, విన్నర్ వర్సెస్ రన్నర్ ఉంటుంది, రన్నర్ వర్సెస్ టాప్ 3 ఉంటుంది. అన్నీ కవర్ చేస్తున్నట్టుగా ఉంటున్నాయి కాబట్టి ఈ సీజన్ హిట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ గ్రాండ్ లాంచ్ 2.0 గనక వీళ్ళు వస్తే డెఫినెట్లీ నిఖిల్ చాలా బాగా డ్యాన్స్ చేస్తాడు. యష్మి కొంచెం అటు ఇటుగా అవుతుంది, బట్ చాలా బాగా ప్రాక్టీస్ చేసి చాలా బాగా చేస్తుంది అన్నట్టుగా టాక్. సో ఈ నలుగురిలో మీకు ఎవరు ఫేవరెటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కాకపోతే దీంట్లో ఎవరు రాకూడదని మీరు అనుకుంటారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.